పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి అని ఎవరైనా చెప్పినా సరే పేరెంట్స్ అబ్బే మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు వాళ్ళకేం చెప్తామండి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళే ఒక ట్రాన్స్లో బతుకుతూ ఉంటారు. సో ఏ ఏజ్ నుంచి కరెక్ట్గా ఎడ్యుకేట్ అనేది చేయడం స్టార్ట్ చేయాలి పేరెంట్స్ పిల్లల్ని మ్యామ్? సో ఇక్కడ అంటే గ్రూమింగ్ అని కాదు, ఇన్ జనరల్గా కూడా రీసెంట్గా నేను ఒక మ్యారేజ్ అటెండ్ అవ్వడం జరిగింది. చిన్న చెప్తాను, ఎందుకంటే ఆ మ్యారేజ్లో సమ్మర్లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్ళాను. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. ఆ పిల్లలు దే ఆర్ హెజిటేటింగ్ టు కమ్ టు జాయిన్, అంటే వీళ్ళతో వచ్చి కూర్చొని లంచ్ చేయడానికి హెజిటేట్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఎవరైనా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నావు, ఇది చేయవచ్చు కదా, అది చేయవచ్చు కదా, ఎందుకు ఇన్ని మార్క్సే వచ్చాయి, సరిగ్గా చదవలేదా, మొబైల్ పట్టుకున్నావా. సో అంటే ఎట్లయిపోయిందంటే దే ఆర్ లైక్, అంటే మొత్తం వాళ్ళ మీద ప్రెషరైజ్ చేసేస్తున్నారు. ఇది అంటే అడ్వైజింగ్ ఎవ్రీథింగ్, ఇంకా మొత్తం వీళ్ళే చెప్తున్నారు. ఈ జనరేషన్ పిల్లలు అలా లేరు. దే నో ఎవ్రీథింగ్, దే ఆర్ వెరీ స్మార్ట్ అండ్ దే నో వాట్ దే వాంట్ టు డూ అండ్ దే నో లైక్ హౌ టు గో ఫర్ ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు. కాబట్టి మనము ఏమంటారు, అడ్వైజ్ని మనం ఎలా చెప్తున్నామని నీకేం తెలీదు అన్న వేలో చెప్తున్నాం. ఇప్పుడు సుసైడ్స్ అన్నీ జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. పిల్లలవి స్ట్రెస్ ఇవన్నీ ఎందుకున్నాయి? బికాస్ ఆఫ్ దాట్. మనము ఎప్పుడైనా కానీ పిల్లల నుంచి తెలుసుకొని బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ అంట, అగైన్ జువెనైల్ జస్టిస్ యాక్ట్. సో చైల్డ్ ఇంట్రెస్ట్ ఏంది అనేది మనం తెలుసుకోవాలి, దాన్ని ప్రోబ్ చేసి కనుక్కోవాలి. అంతేగాని మన ఇంట్రెస్ట్ని వాళ్ళ మీద రుద్దడం అనేది ఎప్పటికీ సరికాదు. సో అది చిన్నప్పటి నుంచి, మీరు ఏజ్ అన్నారు, ఎప్పుడైతే చైల్డ్కి ఊహ తెలుస్తుందో అప్పటి నుంచి కూడా చైల్డ్ని తెలుసుకోవడానికి, పేరెంట్ని తెలుసుకోవడానికి చైల్డ్ని ప్రతిసారి మన యాంగిల్లోనే చూస్తాం. ప్రతిసారి మనం ఏ చూసిన సీరియల్ కావచ్చు, మూవీస్ కావచ్చు, సిరీస్ కావచ్చు, ఎక్కువ ఫోకస్ పేరెంట్ లవ్ని కానీ వీ షుడ్ సీ వాళ్ళ తరపు నుంచి కూడా మనం ఆలోచించాలి. సో వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం ఆలోచించిన రోజు వాళ్ళు ఓపెన్ అవుతారు, సమస్య చెప్పుకోవడానికి ఓపెన్ అవుతారు. ఎంతమంది పేరెంట్ వాళ్ళ చైల్డ్ ఎవరైనా ప్రపోజ్ చేశారు అంటే వచ్చి చెప్పుకునే ఓపెన్నెస్ ఉంది పేరెంట్ దగ్గర? ఇట్స్ ఎ క్వశ్చన్, బట్ ఇట్స్ కామన్ సొసైటీలో. ఈ జనరేషన్లో ఒక పర్సన్ వచ్చి ప్రపోజ్ చేస్తారంటే అది ఎదుటి పర్సన్, అది అమ్మాయిదో అబ్బాయిదో ఏం లేదు కాబట్టి. సో పేరెంట్ అంత రిచ్గా ఆలోచించడం నేర్చుకోవాలి. బ్లేమ్ చేస్తారు, పిల్లల్నే బ్లేమ్ చేయడం స్టార్ట్. సో అది బ్లేమింగ్, ఈవెన్ రిపోర్ట్ మార్క్స్ వచ్చిన దగ్గర బ్లేమింగ్ ఉంటుంది. ఇట్లాంటి దాన్ని ఇష్యూ అయినప్పుడు ఒక ఇన్సిడెంట్లో, నాకు తెలిసిన ఇన్సిడెంట్లో ఎవరో ఒక అబ్బాయి వచ్చి లెటర్ ఇచ్చారని చెప్తే ఫాదర్ ఇమ్మీడియట్గా చైల్డ్ మ్యారేజ్ చేసేసాడు. పెళ్లి జరిగిపోయి అమ్మాయిని పంపించేశాడు. అమ్మాయి షీ వాంట్స్ టు లైక్ ఏమంటారు, హైయర్ స్టడీస్ చదువుకొని ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని ఉన్న పాపని. సో అట్లాగా మనం కూడా పేరెంట్గా చాలా ఆలోచించాల్సిన అవసరం అనేది ఉంది.